నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అమెరికాలో F1 అలాగే H1B ఈ రెండింటి గురించే ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి ఎక్కువగా మాట్లాడుకునే దేశం ఏంటంటే భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు, ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, సెటిల్ అవుదామని వెళ్ళిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, పెట్రోల్ బంకులు కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దీంతోపాటు ట్రంప్ వచ్చిన తర్వాత ఎలా దింపుతున్నాడు అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. ట్రంప్ వల్ల కలిగే భయాలు, విపత్తులు, అలాగే జరగబోయే చేంజెస్, అమెరికాతోటి సంబంధ బాంధవ్యాలు ఉన్న దేశాలు, సంబంధం లేని దేశాలు ఎలాంటి ప్రభావానికి లోను కాబోతున్నాయి, అలాగే ప్రత్యేకించి భారతదేశ రక్షణ రంగం కావచ్చు, విదేశాంగ వ్యవహారాలు కావచ్చు, విద్యా విధానానికి సంబంధించిన పాలసీలు కావచ్చు, ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, మేధో వలస ఎలా తగ్గిపోబోతోంది, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, వివరించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ కనిగంటి రమేష్. ముందరగా రమేష్ గారి గురించి కూడా చెప్పాలి. జేఎన్యూ నుంచి ఇంటర్నేషనల్ అఫైర్స్లో పిహెచ్డి చేశారు, తర్వాత పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఇజ్రాయెల్లో చేశారు. సో రక్షణ రంగం మీద ఆయనకి అపారమైన కమాండ్. ప్రస్తుతం భారతదేశ తీర ప్రాంత రక్షణ మీద విశేషంగా కృషి చేస్తున్నారు. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్, CEO కూడా ఆయన. సో తద్వారా ఏంటంటే దేశంలో వివిధ రంగాల నుంచి ఎక్స్పర్ట్స్ని, ప్రత్యేకించి సివిల్ సర్వీసెస్లో ట్రైనింగ్ అయిన వాళ్ళని కూడా తిరిగి ఈ సబ్జెక్ట్స్లో ఆయన ట్రైన్ చేస్తున్నారు. ఇటీవల US నుంచి ఐవిఎల్పి ఆ స్కాలర్షిప్ అంటారా, ఫెలోషిప్ అంటారా, అది కూడా ఫెలోషిప్ కూడా తీసుకున్న అతి కొద్ది మంది భారతీయులు, అతి కొద్ది మంది, వెరీ ఫ్యూ వీ కెన్ ఫింగర్స్ మీద చెప్పచ్చు, అమెరికా ప్రభుత్వ ఆహ్వానం మీద వెళ్ళొచ్చారు. సో అపారంగా అంతర్జాతీయ వ్యవహారాలు, జియో పొలిటికల్ అఫైర్స్, దానికి కనెక్ట్ అయి ఉన్న రక్షణ రంగ వ్యవహారాలు, అలాగే అమెరికా ఆంతరంగిక వ్యవహారాలు, వీటన్నిటి మీద కూడా ఇప్పుడు మనతో షేర్ చేసుకుంటారు చాలా అంశాలు. ఇది ఎక్కువగా పేరెంట్స్, ఇండియన్ పేరెంట్స్కి ఎక్కువ కన్సర్న్గా కనిపిస్తున్న F1తో మొదలెట్టి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే వాసుదేవన్ సార్. మనకి F2 తెలుసు కానీ F1 తెలియదండి. వెంకటేష్ గారి సినిమా ఉంది, అనిల్ రావిపూడి సినిమా, F2F. ఈ F1 గొడవ ఏంటంటే, స్టూడెంట్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో F1 స్టూడెంట్ వీసా తీసుకొని, అంటే స్టూడెంట్ వీసాని F1 అంటారు. అమెరికన్ గవర్నమెంట్ ప్రకారము US సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అంటారు. USC సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్, USCIS. దాని ప్రకారము 185 వీసాలు ఉన్నాయి సార్. దెర్ ఆర్ 180 టైప్స్ ఆఫ్ వీసాస్ టు బి గివెన్ టు అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందుట్లో 2 ఇంపార్టెంట్ భాగాలు ఉన్నాయి సార్, ఇమ్మిగ్రెంట్ వీసా, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రకారము అమెరికా వెళ్ళి స్టూడెంట్ వీసా F1 తీసుకొని GRE టోఫెలో రాసి మన వాళ్ళు అక్కడ అడ్మిషన్ తీసుకొని స్టూడెంట్ అయ్యి అక్కడ MS చేసిన తర్వాత F1 నుంచి H1Bకి ట్రాన్స్ఫర్ అవుతారు. ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ హ్యాపెన్స్ ఫ్రమ్ స్టూడెంట్ వీసా టు ఎంప్లాయ్మెంట్ వర్క్ వీసా, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీని మొత్తం గురించి మనం మాట్లాడుకుందాం ఈ 360 డిగ్రీ వ్యూలో. నెంబర్ 1, F1 స్టూడెంట్ వీసాలకి ట్రంప్ రెండోసారి ఎలక్ట్ అవటం మూలాన స్టూడెంట్స్కి ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణల నుంచి, ఎందుకంటే ఇది తెలుగు ప్రోగ్రామ్ కాబట్టి ఎంతోమందిలో ఒక ఆందోళన ఉంది, మా అబ్బాయికి మా అమ్మాయి భవిష్యత్తు ఏంటి. ట్రంప్ కన్సర్న్ అది 47వ ప్రెసిడెంట్గా జనవరి 20, 2025 ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇవాళ 29వ తారీఖు జనవరి హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్న ఈ సందర్భం వరకు గత 9 రోజుల్లో అమెరికా యొక్క 250 సంవత్సరాల చరిత్రలో 1776లో అమెరికా ఇండిపెండెన్స్, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్టార్ట్ అయితే 1789లో ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ నుంచి 47th ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్, ఈ 47 మంది ప్రెసిడెన్షియల్ టర్మ్స్లో ఎవరూ ఎప్పుడూ ఊహించని విధంగా తీసుకున్న నిర్ణయాలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటారు. రాష్ట్రపతిగా, అమెరికా రాష్ట్రపతిగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకున్న డొనాల్డ్ ట్రంప్, అన్నిట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఒక రకమైన అర్త్క్వేక్, భూ ప్రకంపనలు 2 రకాలుగా. ఒకటి, డెలివరీ అవుదామని ఎదురు చూస్తున్న నా కూతురు అమెరికాలో నా అల్లుడితో ఉన్నారు, ఆయనకి అక్కడ అమ్మాయికి డెలివరీ అయితే పుట్టే అబ్బాయికి అమ్మాయికి సిటిజన్షిప్ వస్తుందా రాదా,
ఫిబ్రవరి 20 దాటితే రాదు, రాదు. అందుకని సిజేరియన్ ఆపరేషన్. ఫిబ్రవరి 20 దాటితే రాదు కాబట్టి 2025 ఫిబ్రవరి 20 దాటితే రాదు కాబట్టి, ఎందుకంటే జనవరి 20వ తారీఖున ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ప్రెసిడెంట్ ట్రంప్ గారు గీసేశారు ఏమని, శిలాశాసనం. అమెరికాలో మీకు సిటిజన్షిప్ కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పేరెంట్లో ఒకళ్ళైనా అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి, రెండో వాళ్ళు కనీసం గ్రీన్ కార్డు ఉండాలి. వీళ్ళకి మాత్రమే అక్కడ పుట్టే పిల్లలకి మేము ఆలోచిస్తామంటే మేము చేస్తాము, సిటిజన్షిప్ వస్తుంది. కానీ మీరు H1Bల మీద వెళ్ళి, F1 మీద వెళ్ళి, B1 B2 విజిటర్ వీసా మీద వెళ్ళి ఓన్లీ అక్కడ ప్రసవించడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి తద్వారా మీకు అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది అనుకుంటే కళ అనేది ఒకటి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న, స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంటి? రెండు రకాలుగా ఆంధ్ర తెలంగాణ నుంచి మన స్టూడెంట్స్ అమెరికా వెళ్తారు. ఒకటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేయడానికి, స్టెమ్ అంటాం, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఆర్ మెడిసిన్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. స్టెమ్ కోర్సెస్ చేయడానికి అమెరికాకి ఆంధ్ర తెలంగాణ నుంచి యావరేజ్గా చెబుతున్నాను సార్, వాసుదేవన్ సార్, 1,00,000 మంది మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 1,00,000 మంది పైచిలుకు ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు. ప్రతి సంవత్సరం యావరేజ్లో 1,00,000 మంది మనకే వస్తాయి. భారతదేశం మొత్తం మీద నుంచి 3 నుంచి 4 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ లివింగ్ అండ్ స్టడీయింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అవుట్ ఆఫ్ దట్ 1,20,000కి అటు ఇటుగా తెలుగు స్టూడెంట్స్ ఆర్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటారు. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం మూలాన ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు విద్యార్థులకి 1,20,000 మంది వరకు, ఇది 2025 సంవత్సరం లెక్కల ప్రకారము మొత్తానికి వాళ్ళకి ఆయన తీసుకున్న పాలసీ పరమైన విధి విధానమైన చట్టం ఏదైతే ఇప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, రేపొద్దున ఇది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, హౌస్ ఆఫ్ అంటే సెనెట్ అంటారు, ఎగువ సభ సెనెట్, దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, వాటిలో ఆయన పాస్ చేయించుకోగలిగిన కెపాసిటీ ఆయనకు ఉంది. ఇప్పుడు రిపబ్లికన్ ద్వారానే అంటే ఫేవరబుల్ పొజిషన్, కెపాసిటీ ఉంది. చూడడానికి పెద్ద పెచ్చు నెంబర్ లేదు కానీ మెజారిటీ వీళ్ళదే. వాళ్ళు 47 ఉంటే వీళ్ళు 53 అట్లా ఉన్నారు. అయినప్పటికీ నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా, మనీ ఈజ్ హనీ, హనీ ఈజ్ మనీ అన్నట్టుగా అమెరికాలో పరిస్థితి ఏంటంటే లాబింగ్ ఉంది. పెద్ద పెద్ద ధనవంతులు, రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అర్థం ఏంటంటే వాసుదేవన్ గారు, బిగ్ బిజినెసెస్ లైక్ మనకిట్లా ఇండియాలో అయితే అదానీలు, అంబానీలు, లేకపోతే మన వడికాల్ టాటాలు, బిర్లాలు, ఇది ఎట్లా ఉన్నా మనకి ఇక్కడ, అక్కడ అమెరికాలో బిగ్ బిజినెస్ హౌసెస్ ఆర్ సపోర్టింగ్ డొనాల్డ్ ట్రంప్. ఎన్నడూ లేని విధంగా అమెరికా యొక్క 250 సంవత్సరాల చరిత్రలో మనకి ఇక్కడ మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఎట్లానో అన్ని రకాల మాఫియాలు అమెరికాలో. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అని గన్ వైలెన్స్కి సంబంధించి గన్స్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఓనర్స్ అందరూ ఒక దే హ్యావ్ ఫార్మ్డ్ ఏ లాబీ కాల్డ్ NRA, నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్. ద రిచెస్ట్ లాబీ గ్రూప్ ఇన్ అమెరికా, నెక్స్ట్ టు జూయిష్, అమెరికన్ జూయిష్ లాబీ, అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ, ఐపెక్ అంటారు. అమెరికాలో లాబింగ్ చేయటము లీగల్. ఇట్స్ లీగల్, ఇట్స్ లీగల్లీ దే కెన్ లాబీ ఫర్ పాలసీ. మనకంటే ఇదేదో నేరంలాగా చూస్తాం కానీ అక్కడ లాబింగ్ ఇస్ నాట్ ఎ క్రైమ్. అగైన్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మన స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంటి ఆంధ్ర తెలంగాణ నుంచి మీరు అడిగారు. 2 రకాలుగా స్టూడెంట్స్ వెళ్తారని చెప్పాను. ఒకటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి అమెరికన్ కాలేజ్ టెస్ట్, స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఈ 2 టెస్టులు పాస్ అవటం ద్వారా అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో ప్రవేశం పొందటం. ఇది నెంబర్ 1 type of students going there. Second type of students are writing GRE, TOEFL, going for MS, Master of Science in different subjects. ఎక్కువ మంది ఇండియా నుంచి, మన ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ నుంచి ఎక్కువ మంది మాస్టర్స్ కోర్స్కి వెళ్తారు, ఎంఎస్కి వెళ్తారు. అండర్ గ్రాడ్యుయేట్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య కొద్దిగా ట్రెండ్ పెరిగింది, ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా అండర్ గ్రాడ్యుయేట్ చేయడానికి అమెరికా వెళ్తున్నారు. సరే, ఈ రెండిటికి సంబంధించింది F1 వీసా అంటారు, స్టూడెంట్ వీసా. ఈ F1 వీసా తీసుకొని అమెరికా వెళ్ళి ఒక సెమిస్టర్కి 50 లక్షలు లేదా 30 లక్షల మధ్య ఫీజు చెల్లిస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుకోవటం ద్వారా ఎంతో కొంత ఆదాయం వస్తే పాకెట్ మనీతో పాటు మా నాన్నని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ మీద బర్డెన్ లేకుండా నేను బతకొచ్చు అనే ఒక ఆలోచనతో మన స్టూడెంట్స్ చాలామంది దే గో దేర్. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రంప్, బికాస్ ఆఫ్ ది ట్రంప్స్ డెసిషన్ దట్ even part-time jobs also will be restricted to certain amount of hours. Not only that, if you are caught doing a part-time job by being the student in a particular university, you will be deported. We will be the caveat అంటే తెలుగులో వార్నింగ్, హెచ్చరిక ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి ద క్యావియట్, ద వార్నింగ్ ఏంటంటే
100 days ఫ్రమ్ 2025 జనవరి నుంచి 100 days, అంటే ఇట్ ఈస్ నాట్ అన్ అఫీషియల్ పాలసీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మీ బీయింగ్ a student of American government politics and foreign policy, myself being a researcher or research analyst working on geopolitics and American domestic politics and foreign policy, me being part and parcel of here and there, being in the policy making of the United States of America, somehow indirectly, because of it, our think tank, indirectly, what I can tell, మన ఆంధ్ర తెలంగాణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులకు నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ బిడ్డలకు చెప్పండి ఫోన్ చేసి, నా పేరు డాక్టర్ రమేష్ కన్నగంటి, అమెరికన్ స్టడీస్లో పిహెచ్డి చేసి అమెరికన్ గవర్నమెంట్తో, అమెరికన్ పాలిటిక్స్తో, ఫారెన్ పాలసీతో గత 15-16 ఏళ్ళుగా అనుబంధం ఉన్నవాడిగా చెప్తున్నాను 99 టీవీ ద్వారా. మీ పిల్లలకు ఫోన్ చేసి చెప్పండి, నానా జనవరి 20, 2025 నుంచి ఒక్క 100 రోజులు 100 days మీరు ఏ పని మీద వెళ్ళారో ఆ పని తప్పితే మిగతా పనులని ఆపేసేసి ఆ పనుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ లోపల మనకి అనుకూలంగా తప్పనిసరిగా కాలం మారుద్ది, మన దిశ మారుద్ది అని చెప్పండి. పేరెంట్స్ అందరికీ నేను 99 టీవీ ద్వారా నా మిత్రుడు, చిరకాల నా మిత్రుడు వాసుదేవన్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వెరీ రెస్పెక్టెడ్, వెల్ రెస్పెక్టెడ్ సీనియర్ జర్నలిస్ట్, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. దిస్ ఈజ్ మై హంబుల్ అపీల్ టు ఆల్ ద పేరెంట్స్ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ, who like you have a son and a daughter studying in the United States, through you, the message must reach to your son and daughter. First, to 100 days of Trump presidency, don't divert your attention of getting into a part-time job or doing anything extra rather than only being a student. You must have a tunnel vision అని నీ కొడుకు కూతురు చెప్పండి. మీరు ఎందుకు అంటే చెప్తాను. మొదటి 100 రోజులు ఇచ్చే సంకేతాలు ప్రెసిడెంట్ ట్రంప్ ఇవ్వటానికి గత 4 సంవత్సరాల నుంచి ఆయన పార్టీ, రిపబ్లికన్ పార్టీ ప్రిపేర్ అవుతూ వచ్చారు, ప్రిపేర్ అవుతూ వచ్చారు, కసితో వచ్చారు. వాళ్ళు మొదటి 100 రోజులు చాలా కఠినంగా, అమెరికన్ హిస్టరీలో లేనంత కఠినంగా వాళ్ళు వ్యవహరిస్తారు. అమెరికన్ డొమెస్టిక్ పాలిటిక్స్లో కానీ, ఫారెన్ పాలసీలో కానీ, గవర్నెన్స్, ఇమ్మిగ్రేషన్, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, యూ టచ్ ఎనీ సబ్జెక్ట్ పార్ట్ ఆఫ్ అమెరికన్ గవర్నమెంట్, ఫస్ట్ 100 days ఆర్ వెరీ వెరీ సింబాలిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ 100 days తర్వాత నుంచి మన ప్రధానమంత్రి మోడీ గారు మన భారతదేశం తరపున ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారితో భారతదేశానికి సంబంధించిన ఇష్యూస్ మీద ఇన్ డీటెయిల్డ్ డిస్కషన్ చేసి భారత్కి ప్రయోజనం చేకూరే అంశాల మీద డొనాల్డ్ ట్రంప్ గారిని మన ప్రధానమంత్రి మోడీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో భారతదేశం ఉంది. ఇన్ఫ్లుయెన్స్ కాబడటానికి కూడా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా సపోర్ట్ లేకుండా చాలా విషయాల్లో అమెరికా ముందరికి వెళ్ళలేదు. వ్యూహాత్మకంగా, స్ట్రాటజిక్గా, అంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా షుడ్ గో బై ది ఇన్పుట్స్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ పసిఫిక్ ఓషన్. ఈ రెండింటితో పాటు చైనాని కంటైన్ చేయాలంటే ఇండియా సపోర్ట్ ఉండాలి. సో దెర్ ఈస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో కూడా చెప్తా, యుద్ధం గెలవాలంటే చిన్న వీధి పోరాటం ఓడిపోండి పర్లేదు. ఇన్ ఆర్డర్ టు విన్ ద వార్, డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ లూజింగ్ ఏ బ్యాటిల్, స్ట్రీట్ ఫైట్ ఆర్ ఎ బ్యాటిల్ ఆర్ ఎ స్ట్రీట్ ఫైట్. సో ఇది మన చిన్న బ్యాటిల్. ఏది F1, ఇంత పెద్ద బిగ్ పిక్చర్లో 197 దేశాలు, అమెరికా సూపర్ పవరు, ఇంత పెద్ద బిగ్ పిక్చర్లో ఇండియా ఈజ్ వన్ అమాంగ్ దోస్ 197 కంట్రీస్. అవర్ ఇష్యూస్, వాట్ ఎవర్ వీఆర్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ నౌ, ఇది ఇమిగ్రేషను, F1, H1B, ఈ ఇష్యూస్ ఉన్నాయే, ఇవి ఆ బిగ్ పిక్చర్లో చాలా మినిస్క్యూల్ వాళ్ళకి. కానీ మనకి ఈ ఇష్యూస్ పెద్ద బిగ్ పిక్చరు. మిగతా ప్రపంచ దేశాలకు సంబంధించి అమెరికా యొక్క బిహేవియర్ ఇంక్లూడింగ్ ఇండియా ఈజ్ ఎ వెరీ మినిస్క్యూల్ పిక్చర్ ఫ్రమ్ ఏ స్టూడెంట్ ఆర్ ఫ్రమ్ ఏ పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఒకటి సార్, అంటే బేసిక్ డౌట్ ఒకటి పేరెంట్స్కి ఉన్నది, పిల్లలకి ఉన్నది కూడా ఏంటంటే, యాజ్ పర్ ది వీసా పాలసీ డిజైన్డ్ బై USISC, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం వారానికి ఒక 20 days పార్ట్ టైం విత్ ఇన్ ద క్యాంపస్, వాళ్ళు ఎక్కడైతే చదువుతున్నారో అది ఇన్స్టిట్యూటా, యూనివర్సిటీనా, విత్ ఇన్ ద క్యాంపస్ చేసుకోవచ్చు. కానీ అందరికీ క్యాంపస్లో ఉద్యోగాలు దొరకవు కదా, అదే పార్ట్ టైం ఉద్యోగాలు. వాసుదేవన్ గారు మంచి మాట అడిగారు. మళ్ళం అన్నమాట,
అంటే స్టూడెంట్స్ మనవాళ్ళే, నా ఇంట్లో చదువుకుంటున్న నా మేనవాళ్ళు మేనల్లుడు కూడా అమెరికాలో చదువుకుంటున్నారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. మీ ఫ్యామిలీకి సంబంధించి మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ప్రతి ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు ఇద్దరు కనీసం ఒకళ్ళు ఉంటారు, లేకపోతే ఒక వీధి నుంచి కనీసం ఒకళ్ళని అమెరికాలో ఉన్నారు. దాంట్లో ఎటువంటిది లేదు. లెట్స్ బీ వెరీ హానెస్ట్ అబౌట్ అవర్ సెల్స్ అండ్ అవర్ బిహేవియర్. మనం వెళ్ళేదేమో అమెరికాలో ఎడ్యుకేషన్ తీసుకుందామని, వెళ్ళిన తర్వాత మనకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి రాజీ పడో, లేకపోతే అమ్మా నాన్న మీద ఒత్తిడి పెట్టకూడదనో, ఎడ్యుకేషన్ లోన్లు కట్టలేకో మనం ఏం చేస్తున్నాం అంటే అమెరికాలో క్యాంపస్ దాటి ఎక్కడ ఉద్యోగం ఉన్నా ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ క్లాసెస్, ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ అది వదిలి వెళ్ళకూడదు కదా, అది వెళ్తున్నారు. నేను మీకు చెప్తుంది అదే. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే సార్. మీరు అడగొచ్చు నన్ను, రమేష్ గారు, వాట్ ఇఫ్ వీ డోంట్ గెట్ సార్, ఇఫ్ ఎవ్రీ ప్రతి స్టూడెంట్కి అదే క్యాంపస్లో ఉద్యోగం దొరకడం అనేది సాధ్యమా సార్? మీరు చెప్పండి సార్. సాధ్యం కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే, స్టూడెంట్ చేస్తున్నది తప్పు కాదు. ఇన్ సెర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దట్ గివ్స్ ద సెల్ఫ్ dignity of labor, pocket money. I'm not denying. Do a part-time job. It will teach you a lot of values. It will also brings you a lot of professionalism into how you conduct yourself. This is the positive side of working, part-time work. The negative side ఏమవుతుందంటే పెరిగిపోయింది. నెగిటివ్ సైడ్ ఏంటి? దే ఆర్ లివింగ్ ద క్యాంపస్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. They are some of them, not all of them. Some of them are producing fake documents. Some of them are telling cock and bull stories to get employment. By hook or by crook, I wanted to get a part-time job so that I can pay my education fees, or I can send some money back home. I can sustain myself, which is by intent, nothing wrong. But how we operationalize it, how we functionalize it, that's where the problem is coming. It has been watched by Federal Bureau of Investigation and other important Homeland Security agencies have given lot of intel and intelligence to American president. Not now. Now, President Donald Trump from 2016 to 2025, last 10 years, 4 years he was in the White House, 4 years he is outside the White House. Last 8-9 years, he has been observing, he has been getting every day what is happening in the United States of America in terms of immigrants coming to his country and settling down. How are they operating? What I am trying to say is simple. Okay, synopsis. President Trump చెప్పేది ఒకే ఒక మాట సార్. ఇండియా, ఐ లవ్ ఇండియా. ఇండియన్ స్టూడెంట్స్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. Why? Because they are very good with STEM courses, science, technology, engineering, mathematics or medicine. You are a wonderful human resources, very valuable human resources. You are actually trying to help United States economy by doing a wonderful job and also helping India and your parents. I don't have any problem. I am happy with that. I am extremely happy about Indian diaspora, Indian community in the United States of America, because you are next to nobody. You are very, very smart. We have got that credibility. కానీ ఆఫ్ లేట్ డొనాల్డ్ ట్రంప్ ఏమైందంటే, ఆయనకు వచ్చిన ఇన్పుట్స్ మూలాన, ఇంటెలిజెన్స్ మూలాన, ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ సార్, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ స్టూడెంట్స్ దే ఆర్ కమింగ్ టు స్టడీ ఇన్ అమెరికా. దే ఆర్ స్టడీయింగ్, నో ప్రాబ్లం. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఇన్ టు part-time jobs at the expense of your course curriculum, and also in the process of getting a part-time job, the students are not able to fulfill the academic responsibilities that they are originally supposed to deliver and address. By virtue of you being a student, your first priority and responsibility, your first commitment is academic exceptionalism. Next is your professional exceptionalism. Professional అనగానే H1B వీసాలు, ఎకడమిక్ ఎక్సెప్షనలిజం అనగానే F1 వీసాలు. ఈ F1 నుంచి H1Bకి మధ్య జరిగే ట్రాన్సిషన్ ఉంది. ఈ ట్రాన్సిషన్లో ఈ పార్ట్ టైం జాబ్స్ వస్తున్నాయి. ఈ పార్ట్ టైం జాబ్స్ని ఎక్కువగా చేయటం అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అకాడమిక్ బ్రిలియన్స్. అకాడమిక్ అవర్స్కి, ప్రొఫెషనల్ అవర్స్కి ఇవ్వాల్సినంత టైం ఇవ్వలేకుండా దీని మీద ఎక్కువ పెడుతున్నారు. వీటితో పాటుగా మనమేమో ఓన్లీ మన గురించి ఆలోచిస్తాం. ఇండియన్ డయాస్పోరా బిగ్ పిక్చర్ చూస్తారు. అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియన్ స్టూడెంట్స్ లాగా వేరే వేరే దేశాల నుంచి అమెరికా వచ్చి సెటిల్ అయ్యి అమెరికాలో మీలాగా చదువుకుంటా F1 స్టూడెంట్ వీసా మీద వచ్చి వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారుగా. అందరూ పార్ట్ టైం జాబ్ చేయటం మూలాన
లోకల్గా ఉండే అమెరికన్ పబ్లిక్ ఉన్నారే, నేటివ్ అమెరికన్స్. నేటివ్ అమెరికన్స్ అంటే నాట్ ఓన్లీ ది ఆంగ్లో సాక్షన్ బట్ ఆల్సో ద సిటిజన్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనఫ్ ఇన్కమ్ అనేది ఒకటి. రెండోది, ఈ స్టూడెంట్ వీసా మీద వచ్చి చాలామంది రీసెంట్గా కేసులు కూడా పట్టుబడ్డాయి. ఇండియా నుంచి స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్తాము, ఫస్ట్ కెనడా వెళ్తాము, కెనడాలో యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకోవటము, యూనివర్సిటీలో అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకోవటము, హెల్త్ రీజనో, క్లైమేట్ రీజనో, ఇంకో రీజన్ చెప్పి మెల్లిగా బోర్డర్ దాటి నార్త్ అమెరికన్ కాంటినెంట్లో పైనేమో కెనడా ఉంది, కిందేమో అమెరికా ఉంది, బోర్డర్ దాటుతారు. ఆ నయాగరా దాటితే చాలు, ఆ 4000 కిలోమీటర్ల బోర్డర్ ఉంటుంది, ఆ బోర్డర్ దాటి అమెరికాలోకి వెళ్ళిపోదామని కొంతమంది ఇలా పట్టుబడ్డారు. తర్వాత ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఇండియాలో చాలామంది ఉన్నారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద ఓవర్సీస్ foreign education consultants that are operating from Hyderabad and elsewhere in India, you people are doing a nice job by giving counseling to Indian students who wants to study in the United States of America. No problem at all. But what happens? స్టూడెంట్ డెస్పరేట్గా మీ దగ్గరికి వస్తాడు, వచ్చి సార్ మాకు ఇంత ఇన్కమ్ లేదు కానీ నాకు అమెరికాలో చదువుకోవాలని కల ఉంది. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ టు స్టడీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కెన్ యూ సెండ్ మీ కెన్ యూ గెట్ మీ అన్ అడ్మిషన్ ఇన్ ది యూఎస్? ఓ యా, డెఫినెట్లీ ఐ విల్ గెట్ యూ. I also help you how to process your student visa. I will also help you how to write SOP, statement of purpose. I will also help you how to procure documents, financial documents, so that you get education loan in India. The positive side of all this is very good. But some fake or some overseas education consultants, let's say out of 100, some 10 or 15 అలా or ఉంటారు. 20, they are saying, I will give you all the fake documents. No problem, you get admission there. Don't worry. 85 consultants are very good. Only these 15 consultants, out of either because of greedy or to survive in the competition among themselves, they are trying to woo the student. అరే నేనున్నా, నీకు కావాల్సిన ప్రతి డాక్యుమెంటు ఎలా చూపించాలో నాకు తెలుసు వీసా ఆఫీసర్ దగ్గర. నువ్వు వీసా ఆఫీసర్ దగ్గర ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా నుంచోవాలి, ఎట్లా ఆన్సర్ చేయాలని నేను ట్రైనింగ్ ఇస్తా. The positive side of it is very good, but I am only talking about those few black sheep. సార్ పెద్ద గంగాళంలో పాలు ఉన్నాయి సార్, ఒక చిన్న విషం చుక్క, విషయం కూడా అక్కర్లా, ఉప్పు కల్లేస్తే చాలు, ఉప్పు కల్లేస్తే పగిలిపోతాయి పాలు. సేమ్ అదే జరుగుతుంది. ఇండియా నుంచి అమెరికా వెళ్ళే 3,70,000 పైచిలుకు స్టూడెంట్స్లో 3,50,000 వరకు జెన్యూన్గా, మెరిటోరియస్గా వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఎకడమికల్లీ ఎక్సెప్షనల్ టాలెంట్తో వాళ్ళు వెళ్తున్నారు. ఈ 10 to 15% ఎవరైతే బ్లాక్ షీప్ ఉన్నారో, ఇన్ డెస్పరేషన్ టు గో టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎట్ వాట్ ఎవర్ కాస్ట్ దట్ ఐఎమ్ రెడీ టు బేర్. భారతదేశానికి చెడు పేరు వచ్చిన పర్లా, నేను బట్టి అమెరికా పోవాలా, అమెరికాలో నేను స్థిరపడాలా, అమెరికాలో అమెరికన్ డ్రీమ్స్, అమెరికన్ డాలర్స్ సంపాదించాలా అనే ఒక ఆ గ్రీడ్ లేదా డెస్పరేషన్ లేదా ఆ యొక్క ఉన్మాదం, ఎక్స్ట్రీమిజంలో people, overseas education consultants and students are coming together to fake or to submit the false documentation to the embassies across the United States embassies across the globe. ఈ ప్రాసెస్లో few are getting caught. ఆ ప్రాసెస్లో తీగలాగితే దొంగగదిలినట్టు ఈ మిగతా 85% people who are meritorious, academically exceptional from India, students going to America, వీళ్ళకి కూడా చెడు పేరు వచ్చి ఇప్పుడేమవుతుంది, అసలు మొత్తానికే మోసం వచ్చి, అరే మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్ట్ టైం జాబులు చేయడానికి కూడా 20 hours ఏదైతే ఉందో పార్ట్ టైం క్యాంప్ కూడా. అయితే దాని మీద నాకు డౌట్ అండి. సి ఇట్ వాజ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఎర్లియర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇఫ్ అంటే డొనాల్డ్ ట్రంప్ దాన్ని రివ్యూ చేయాలంటే హి హస్ టు గెట్ ఇట్ పాస్డ్ త్రూ సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. ఛానల్ మీరు అనొచ్చు 2 చోట్ల వాళ్ళకే మెజారిటీ ఉంది కాబట్టి పాస్ చేయించుకుంటాడు, ఆ ధీమాతోటి ఇదంతా చేస్తున్నాడని. బట్ ఎప్పటి నుంచో అనూచానంగా సంప్రదాయంగా వస్తున్న దాన్ని 1802 నుంచి అనుకుంటా వస్తున్న దాన్ని ఇవాళ బ్రేక్ చేయడంలో ఏమన్నా అర్థం ఉందా సార్? ట్రంప్ చేసే ఒకటేనండి, మన తెలుగు ప్రేక్షకులకి చెప్తున్నా 99 TV ద్వారా మీ సమక్షంలో, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఆ దేశ ప్రయోజనాలు ఆ రోజు ఏం డిమాండ్ చేస్తాయో, అదే కదా ఆయన స్లోగన్ కూడా, మగ
మేక్ అమెరికా గ్రేట్ అగైన్, Make America MAGA. great again. ఆయన ఏమంటున్నారంటే నన్ను ఎన్నుకున్నది అమెరికా ప్రజలు, నేను న్యాయం చేయాల్సింది అమెరికా ప్రజలకి. ఇప్పుడు వరకు ఏంటి, అమెరికన్ ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులతో వేరే దేశాలకు కూడా మేము ఫారెన్ అసిస్టెన్స్ చాలా ఇచ్చాము, మిలిటరీ అసిస్టెన్స్ ఇచ్చాము. ఇప్పుడు అక్కడ అట్లా ఇవ్వను నేను ఇక. వేరే దేశాల నుంచే టారిఫ్స్ వసూలు చేసి, దిగుమతి సుంకాలు వసూలు చేసి నా ప్రజలను రిచ్ని చేస్తా. ఎందుకంటే మై ఫస్ట్ ఎలిజియన్స్ ఈజ్ టు మై పీపుల్ ఆఫ్ అమెరికా. ఐ వాంటెడ్ టు మేక్ అమెరికా ఏ గ్రేట్ అగైన్ అండ్ ఆల్సో I wanted to bring back the glorious period of 1870 to 1913. Why? Because this is what American president is saying. Why? William McKinley used a method called tariffs as a source of income. Yeah. ఏ దేశాలైతే అమెరికాతో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో, ఏ దేశాలైతే అమెరికాకి వాళ్ళ వస్తువుల్ని దిగుమతి చేసి, అంటే వాళ్ళ వైపు నుంచి ఇప్పుడు అది కూడా ఈరోజు అనౌన్స్ చేశాడు కదా, దిగుమతి సుంకాలు 200% పెంచబోతున్నాడు. అంటే అండ్ మనం డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతున్నాం. అబ్సల్యూట్లీ, అది కూడా వస్తాను, ఆ పాయింట్కి కూడా వస్తాను. ప్రతిదానికి లైఫ్లో ట్రేడ్ ఆఫ్ ఉంటుంది సార్. ఇది నేను ఇస్తున్నాను కాబట్టి ఇది నేను తీసుకుంటున్నాను అంటాడు. అది హ్యూమన్ రిలేషన్షిప్లో, ఫ్యామిలీ రిలేషన్షిప్లో, ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్లో ట్రేడ్ ఆఫ్ ఈజ్ ఏ కంపల్సరీ. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్, డొనాల్డ్ ట్రంప్ని అర్థం చేసుకునే, అంటే డీకోడిఫై ఏ ఫినామినా కాల్డ్ డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే యూ కాంట్ జడ్జ్ మీ అంటాడు ఓ పక్కన, ఇంకో పక్కన యూ కాంట్ వడికో, నేనేం చేస్తాను నాకే తెలియదు. ఐ డోంట్ నో ద రైట్ కైండ్ ఆఫ్ వర్డ్ వాట్ యూ సే. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే సింపుల్, డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఉన్న అమెరికన్ సిటిజన్స్ కోసము he wants to go to any extent to help his own American people. From an Indian point of view, from other countries' point of view, you might not like, or you do not like, or you cannot endorse what he is doing. But Right. fact ఒకటి మనం palatable అంటే నాలుగుకి నచ్చే విధంగా, చెవులకి వినసంపుగా ఉండటానికి ఆయన అమెరికా ప్రెసిడెంట్ అవ్వాల. ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయింది ఆయన రిపబ్లికన్ పార్టీని బలోపేతం చేయడానికి, అమెరికాని బలోపేతం చేయడానికి. ఆ 2 పాయింట్స్ మీదే ఆయన పనిచేస్తాడు. ఆ చేసే పరిణామ క్రమంలో నువ్వు నాకు శత్రువు అవుతావు అయినా పర్లేదు. అంటే డెవలప్మెంట్స్, రకరకాల పరిణామాలు ఆయనకు కొత్త శత్రువులను తయారు చేస్తున్నాయి, కానీ ఆయన ఉద్దేశం అది కాదంటారు. ఆయన రైట్. F1 అంశానికి వచ్చేప్పటికి సరే, ఈ స్టేల్మేట్ లెటస్ సి, మీరు అన్నట్టు 100 రోజులు ఆగుదాం. నెక్స్ట్ ఇంపోర్ట్ డ్యూటీ 200% to 300, కొన్ని దేశాలకైతే 500% దాకా అని చేస్తానంట. ఆయన ఏమంటున్నాడు, ట్యాక్స్ ఫ్రీ కంట్రీగా చేస్తానంటున్నాడు. సో అమెరికన్స్ నీడ్ నాట్ పే ట్యాక్సెస్. ఇక మీదట మీరు కట్టక్కర్లా, శుభ్రంగా మీ మనీ మీరు ఎంజాయ్ చేయండి, మీ సంపాదన మీరు ఎంజాయ్ చేయండి. యూ స్పెండ్ మోర్ సో దట్ అమెరికన్ ఎకానమీలో ఎప్పుడు అంటే ఎకానమీ పెరిగేది ఏంటంటే రివాల్వ్ అవుతుండాలి కరెన్సీ. సో ఈ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ దట్ బై ఆస్కింగ్ అమెరికన్స్ టు డూ సో. అయితే మరి ఆ వారం వచ్చే ఆ గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్ అంటారా, దాన్ని ఇంపోర్ట్ డ్యూటీ ద్వారా వసూలు చేసుకోవాలని పర్ఫెక్ట్ ఒక ట్రేడ్స్మెన్ లాగానే ఆలోచించాడు ఆయన. ఒక బిజినెస్ మ్యాన్ లాగానే ఖచ్చితంగా ఆలోచించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఈజ్ ఎ ప్రూవెన్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ పీపుల్ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ లీడర్ అయితే, ఆర్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అయితే ఎలా ఉంటుంది అనేది ప్రెసిడెంట్ ట్రంప్ దాంట్లో మనం చూడబోతున్నాము. బిజినెస్ చేయడం తప్ప అంటే తప్పు కాదు. నాట్ ఆల్ బిజినెస్ మెన్ ఆర్ రాంగ్, ఆర్ నాట్ ఆల్ బిజినెస్ మెన్ ఆర్ బ్యాడ్. రైట్. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నువ్వు బిజినెస్ చేసుకో, నువ్వు బాగుపడు, 10 మందికి అన్నం పెట్టు, ఇండస్ట్రీ కాపాడు, 10 మందికి అన్నం పెట్టు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. దట్స్ వై ఆంటర్ప్రినర్షిప్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. అరే బాబు, ప్రతివాడు ఉద్యోగం కోసం చూడొద్దు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కండి అని చెబుతున్నాం. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు అన్నారు వాసుదేవన్ గారు, 200% టారిఫ్ పెంచుతున్నారు. టారిఫ్ అంటే ట్యాక్స్ పెంచుతున్నారు. పెంచడం మూలాన వేరే బాధలు బాదుతున్నాడు వేరే దేశాలని. ఆయన ఒకటే అంటున్నాడు, ఇప్పుడు వరకు అమెరికా ప్రజల యొక్క స్వేదము, రక్తము, కష్టంతో అమెరికా ప్రజలు ట్యాక్స్ కడితే దాన్ని చాలా దేశాలకి మేము ఫ్రీగా ఇప్పుడు వరకు మిగతా ప్రెసిడెంట్లు అందరూ డోల్అవుట్ చేశారు. ఫ్రీ బీస్ని, మా కష్టాన్ని పంచిపెట్టారు. ఫారెన్ సేల్స్ అను, మిలిటరీ సేల్స్ అను, ఎయిడ్ అను, గ్రాంట్ అను, డొనేషన్. అదర్ వే అరౌండ్ హీ వాంట్స్ టు టార్గెట్ బైడెన్.
అదే అర్థమైంది సార్. అర్థమైంది. ఆయన గేమ్ ప్రకారం ఆయన చెప్తుంది ఏంటంటే ఇప్పుడు వరకు అమెరికా ప్రజల యొక్క రక్త మాంసాలు వాళ్ళు కష్టపడిన దాన్ని 10 మందికి పంచారు, అంటే వేరే దేశాల వాళ్ళకి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను ఐ హ్యావ్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ది 47th ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. myself, I am Mr. Donald Trump, would like to do a 360-degree change and use a different policy. The policy is called scrap IRS, Internal Revenue Service. Yeah. Establish ERS, External Revenue Service. What does it mean? అమెరికాలో ఉన్న అమెరికన్ పౌరులు కడుతున్న ట్యాక్స్ నుంచి వాళ్ళకి ఉపశమనం కలిగించి ట్యాక్స్ వాళ్ళ దగ్గర వసూలు చేయకుండా వసూలు చేసే ఐఆర్ఎస్, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అనే ఒక డిపార్ట్మెంట్ని కట్ చేసేసి ఈఆర్ఎస్, ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ అనే ఒక డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేసి ప్రపంచ దేశాల దగ్గర నుంచి వాళ్ళు మనకి వ్యాపారం ద్వారా వాళ్ళ వస్తువులు మనకి అమెరికాలో అమ్ముకుంటున్నారు కదా వాళ్ళు, మీరు అమ్ముకున్నందుకు కూడా నాకు ట్యాక్స్ కట్టండి. ఆ ట్యాక్స్ నేను 200% పెంచుకుంటా. మీకు ఇష్టమైతేనే, మీకు అమెరికన్ డాలర్లు కావాలనుకుంటున్నారా, మీ వస్తువులు మా దగ్గర మీరు అమ్ముకోవాలనుకుంటున్నారా, రండి అమ్మండి, కానీ 200% ట్యాక్స్ పెంచుతా, టారిఫ్ పెంచుతా, కట్టండి, టారిఫ్ కట్టండి, అమ్ముకోండి, లాభం చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం అని అయిపోయింది సార్ అని ఆ వచ్చే డబ్బులతో నేను అమెరికన్ ప్రజల్ని, అమెరికన్ ఆస్తుల్ని, అమెరికన్ ఇండస్ట్రీస్ని, అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఇండస్ట్రీ అన్ని పెంచుకుంటున్నాను. నా ప్రజల జీవన ప్రమాణాలు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ నేను పెంచుకుంటా. ఓ మరి అలాంటప్పుడు నీకు అమెరికాలో బతకాలని ఉంది, అందుకే ఆయన మగాడు, అందుకని ఆయన మగాడు. ఆయన ఒకటి అక్కడ మనం ట్రంప్ని ఐఎమ్ నాట్ ట్రైన్ టు ప్రైజ్ ట్రంప్ని, నేను ఒకటే మనం ట్రంప్ పర్సనాలిటీ అర్థం చేసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన గుడ్ ఆర్ బ్యాడ్ క్లారిటీ ఆఫ్ థాట్ ఇచ్చేస్తాడు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. సస్పెషల్ ఉండవు. వెదర్ ఐ విల్ బి యాక్సెప్టెడ్ ఆర్ ఐ విల్ నాట్ బి యాక్సెప్టెడ్, వెదర్ ఐ విల్ బి ప్రైజ్డ్ ఆర్ వెదర్ ఐ విల్ బి అప్రిషియేటెడ్ ఆర్ వెదర్ ఐ విల్ బి సివియర్లీ క్రిటిసైజ్డ్, ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. సో యూ బెటర్ మెండ్ యువర్ సెల్స్. దిస్ ఈజ్ వాట్ ద అమెరికన్ ప్రెసిడెంట్ క్లారిటీ ఆఫ్ థాట్. దీన్ని ఏమంటారంటే మేము మా పరిభాషలో స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అంటాం. వ్యూహాత్మకంగా ఎవరికి ఎప్పుడు ఏం చెప్పాలి, ఎలా చేయాలి అనే దాని మీద లీడర్ అనేవాడికి ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ని నేను మీకు చెప్తున్నా త్రూ ఏ పాలసీ. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తున్నా, 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశా. అందులో ఒకటి ఏంటంటే ఐఆర్ఎస్ని తీసేస్తున్నా, ఈఆర్ఎస్ని స్టార్ట్ చేస్తున్నా. దీని యొక్క అర్థం ఏంటయ్యా అంటే అంతర్గతంగా అమెరికాలో ఎవరి దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయను, అమెరికన్ పౌరుడి దగ్గర నుంచి. బట్ అట్ ద సేమ్ టైం అమెరికాతో వ్యాపారం చేయాలనుకున్న మిగతా దేశాలందరూ అమెరికాకి దిగుమతి సుంకానికి ఇంపోర్ట్ ట్యాక్స్ విపరీతంగా పెంచుతున్నా, దాని ద్వారా అమెరికాకి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో నా ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతున్నాను. నీకు అభ్యంతరం ఉందా? అభ్యంతరం ఉంటే వేరే చోట నువ్వు నీ వస్తువులు. ఇక్కడ నాది ఒక పాయింట్, ఆయన పర్సెప్షన్లో ఆయన ఐ మే బి కరెక్ట్.